నెల్లూరులో జరిగిన ప్రజాగళం సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్ను చంపేస్తే ఏమవుతుంది అంటూ కూడా మాట్లాడారు జగన్ ఉద్దేశించి. ఈ అంశంతో మంతపడడానికి సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, ఎలా చూడాలి? విజయవాడ సెంట్రల్లోనే బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు హత్యాయత్నం ప్రయత్నం కూడా జరిగింది. నిన్న నెల్లూరులో జరిగిన సభలో కూడా మిమ్మల్ని చంపితే ఏమవుతుందంటూ కూడా చంద్రబాబు జగన్ ఉద్దేశించి మాట్లాడారు. ఎలా చూడాలి? సార్, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం కానీ ఈ మీటింగ్స్ అన్నీ చూసిన తర్వాత, అదేవిధంగా ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలో అయోమయం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంత కూటమి కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేకపోతున్నాను అని చెప్పని సభల్లో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు రాలేమని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేయమండం ఇది చేయమండం అనేది అతనికి మనిషి పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడకుండా ఆయన ప్రజలకి మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని చెప్పని క్లియర్గా ఆ విధంగా మాట్లాడుతున్న వ్యక్తి మీద ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు ఇటువంటి వాటిలో ఉపసంహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చంపితే ఏమవుతుందని చెప్పని మాట్లాడంటే అతని విజ్ఞత ఎంతవరకు ఉందో మనం ఆలోచించాలా. ఎందుకంటే అతనికి అస్సలు మైండ్ పని చేయట్లేదు. దాదాపు సభలు చూస్తున్నాడు, ప్రజల నుంచి ఎక్కడా స్పందన రావట్లేదు. అలిమ కానీ హామీలు కూడా ఇస్తున్నాడు, అయినా కానీ ప్రజల నుంచి అతన్ని ఎవరు నమ్మట్లే. ప్రజలు కూడా నమ్మపోయేటప్పటికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం పక్కకు తప్పిస్తే తప్ప మనం ముఖ్యమంత్రి కాలేమని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలోచించి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నీచ రాజకీయాలకి, దిక్కుమాల రాజకీయాలకి తెరలేపుతున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ మర్యాద కాదని మాత్రం చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను నేను. పూర్తిగా ఓటమి భయంతోనే చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనుకోవచ్చు. అంతే కదా, అతను కుప్పంలో సైతం ఓడిపోతాడనే దాని మీద అతనికి భావన ఉంది క్లియర్గా. అందుకనే అతను గెలవలేము. ఎంత హామీలు ఇస్తున్నాడంటే ఈరోజు అలిమగానే హామీలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ప్రజల నుంచి స్పందన రావట్లేదు. అందుకనే ఇటువంటి ప్రవర్తన బిహేవ్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు అనే వ్యక్తికి తప్పకుండా గుణపాఠం చెప్తారు, గ్యారంటీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే ఆయన చేసేదే చెప్తాడు తప్ప చంద్రబాబు లాగా తప్పుడు వాగ్దానాలు అయితే చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదకు ఉంది ఈరోజు. ఎందుకంటే ఆయనకి కవచంలో నుంచొని కాపాడకపోతే ఇటువంటి దుర్మార్గుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఈరోజు ఎన్నికల కమిషన్ ఈ అంశం మీద పార్టీగా కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఇప్పటికీ ఎన్నికల కమిషన్కి పలుసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీని విషయం కూడా తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే మా నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులుగా మాకెంత ఉందో రాష్ట్ర ప్రజలకి మంచి చేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సైనికులై నుంచుంటే తప్ప ఇటువంటి దుర్మార్గులను ఎదిరించలేమని మాత్రం తెలియపరచుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటే వేడుకుంటున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడండి అమ్మ. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో తర్వాత మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబుది. అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే హామీలను ఇస్తున్నారు. అన్నింటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సీఎం చేసి కాపాడుకోవాలంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.